ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో మంత్రి నారా లోకేష్ మరోసారి తన మార్క్ చూపించారు. లీడర్ అంటే హామీలు ఇవ్వడం కాదు, చేసి చూపించడమేనని మరోసారి నిరూపించారు లోకేష్. గతేడాది జరిగిన 10వ తరగతి పరీక్షల్లో పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామానికి చెందిన అంగడి పావని చంద్రిక అనే విద్యార్థిని 600కి 598 మార్కులు తెచ్చుకుని రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాధించింది. ఈ అద్భుతమైన విజయం సాధించిన విద్యార్థులను మంత్రి లోకేష్ స్వయంగా కలిసి అభినందించారు. ఈ ఆత్మీయ సమావేశంలో పావని చంద్రిక తన ఆవేదనను మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. తాము రోజు బడికి వెళ్లే ఎస్పేట రోడ్డు అధ్వానంగా మారిపోయిందని, వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వివరించింది. సో విద్యార్థుల కష్టాలు విన్న వెంటనే లోకేష్ స్పందించిన తీరు నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఏమాత్రం ఆలోచించకుండా ఆన్ ది స్పాట్లోనే స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డికి ఫోన్ చేసి వెంటనే ఆ రహదారిని నిర్మించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మంత్రి లోకేష్ ఆదేశాలతో యంత్రాంగం పరుగులు పెట్టింది. విద్యార్థిని అడిగిన వెంటనే నిధులు మంజూరు కావడంతో ఏకంగా 18 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. అడిగిన వెంటనే తమ సమస్యను పరిష్కరించి బడికి వెళ్లే దారిని సుగమం చేసిన మంత్రి నారా లోకేష్కు ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డికి గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. లోకేష్ అన్న అంటే మాట కాదు, చేతల్లో చూపిస్తారంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అక్కడి ప్రజలు.